మీరు ఇలా చేస్తున్నారంటే ఎప్పటికీ పేదవారిలాగే ఉండిపోతారు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైన విషయం డబ్బు. ఇదే లేకపోతే విలువ ఉండదు, మర్యాద ఉండదు. అందుకే డబ్బు సంపాదించడం చాలా చాలా అవసరం. అలా అని కేవలం డబ్బు అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారనే దాని గురించి మాత్రమే కాదు, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సేవ్ చేసుకుంటున్నారు, మరియు దాని ద్వారా మీరు ఎంత ఇంకా గ్రో చేసుకుంటారు అనేది అతి ముఖ్యమైన విషయం. చాలామంది తమ ఆదాయం దెబ్బతినడానికి కారణమని పరిస్థితులను అనుకుంటారు, లేదా ఇతర కారణాలను చూపి నిందిస్తారు. కానీ వాస్తవానికి వారి అలవాట్లే నిజమైన శత్రువు. కోటీశ్వరులు కూడా కొన్ని ఆర్థిక తప్పులు చేస్తూ ఉంటే దివాలా తీయవచ్చు. తప్పులు మీకు తెలియకుండానే మీ సంపదను నెమ్మదిగా హరించి వేస్తాయి. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి అనుకుంటే ఈ ప్రాణాంతకమైన డబ్బు ఉచ్చులను ఎలాగైనా నివారించడానికి ప్రయత్నం చేయండి. అవి: నంబర్ 1, మీ ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయడం అనేది మీ ఫైనాన్షియల్ డిజాస్టర్కు అతి వేగవంతమైన మార్గం. క్రెడిట్ కార్డ్స్ అనేవి మీరు కొనలేని వస్తువులను కూడా కొనడానికి చాలా సులభమైన మార్గం. కానీ తరువాత దాని నుంచి వచ్చే వడ్డీ మిమ్మల్ని ఆర్థిక పరంగా కుదించి వేస్తాయి. మీరు అప్పటికి చాలా ధనవంతులుగా ఫీల్ కావచ్చు, ఎందుకంటే చాలామంది కొనలేని కేవలం ధనవంతుల దగ్గర ఉండే వస్తువులు మీ దగ్గర ఉన్నాయి అని. కానీ అప్పులు మిమ్మల్ని చాలా తొందరగా పేదరికంలోకి నెట్టేస్తాయి. నిజమైన ధనవంతులు లాభాలను కొంటారు, కానీ ధనవంతులుగా ఫీల్ అయ్యేవారు అప్పులను ఎక్కువగా కొంటారు. వారికి తెలియకుండానే మీ ఖర్చులు మీ ఆదాయానికి మించి ఉంటున్నాయి అంటే మీ సొంత ఆర్థిక పరమైన గోతిని మీరే తవ్వుకుంటున్నారు అని అర్థం. నంబర్ 2, ఆర్థిక విద్యను విస్మరించడం. ఆర్థిక విద్యను విస్మరించడం, డబ్బు ఎలా పనిచేస్తుందో తెలియకపోవడం నేటి ప్రపంచంలో అతిపెద్ద బలహీనత. మీరు పెట్టుబడి పెట్టడం, ట్యాక్సెస్ లేదా బడ్జెట్ను అర్థం చేసుకోకపోతే మీరు మీ భవిష్యత్తును, అవకాశాలను గాలికి వదిలేస్తున్నారు అని అర్థం. పాఠశాలలు సంపదను పెంచే నైపుణ్యాలను నేర్పించవు, కాబట్టి మీరు వాటిని మీకు మీరే సొంతంగా నేర్చుకోవాలి. ధనవంతులు డబ్బును గురించి తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు. పేదలు దానిని పట్టించుకోరు. ఫైనాన్షియల్ ఇగ్నోరెన్స్ మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా కుదించి వేస్తుంది.